ఉదయరాయ్ భూషణ్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, లీడ్ చేస్తున్న సహోదరికి క్రిస్టఫర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్నిటిని మించి ఈ దినం మరి ప్రభు పరిచర్య జరిగించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి సమయంలో 121వ కీర్తన. 121వ కీర్తన మొదటి నుంచి ఆఖరి వరకు అన్ని వచనాలు చదువుకుందాం. చదువుతారా బ్రదర్? చదువు. నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమాకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదము దృఢులనీయడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి పక్కను యెహోవా నీకు తోడుగా ఉండును. పగలు ఎండ దెబ్బయను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బయను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దీని మీద ధ్యానిస్తాం. మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్ముడైన సత్యదేవ, యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా పరిశుద్ధ గ్రంథం నుండి కొంత వాక్యము ధ్యానిస్తుండగా ఆత్మదేవ సహాయం చేయండి. వినగలిగే చెవు, గ్రహించే హృదయం దయచేయండి. అయా, ఇక్కడ కూర్చున్న వాళ్ళకంటే నేను గొప్పవాడిని ఏం కాదు, కానీ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మాట్లాడుతుండగా ఆత్మదేవ సహాయం చేయండి. మీరు మాట్లాడించండి. ఖాళీ చేసుకుంటున్నాను. మాకు ఎంతో ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా, మేలుకరంగా ఉండాలి ప్రభా. నీకు మహిమ రావాలి. ఆటంకాలన్నీ తొలగించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుళ్ళారా, ఇజ్రాయెల్ కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అంటున్నాడు. సాధారణంగా ఎందుకు కునుకుతారు, ఎందుకు నిద్రపోతారు అంటే అలసిపోతే కునుకుతారు. ఒక చిన్న కునుకు పాటు తీస్తారు. రాత్రి అయిందంటే నిద్రపోతారు. రాత్రి నిద్రపోవడానికి ఇచ్చాడు కదా. నేను మహబూబ్నగర్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటప్పుడు మా ఇంజనీర్ బ్రాహ్మణ్ ఉండే. ఆయన అంటుండే, వాళ్ళ దేవుళ్ళని, దేవతలను పండబెట్టాలంటే శ్లోకం చదవాలంట. మళ్ళీ నిద్ర లేపనికే మళ్ళీ శ్లోకం చదవాలి. హల్లెలూయా. ఒక సాక్ష్యం కూడా నేను విన్నాను. ఆమె బ్రాహ్మణ్ లేడీ అనుకుంటా. ఆమె ఈ వాక్యం విన్నదంట. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకాడు, నిద్రపోడు అంటే, అరే ఈ దేవుడు నిద్రపోడా, ఎవరి దేవుడు అన్వేషణ చేసి ప్రభుని నమ్ముకున్నది ఆమె. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది యాత్ర కీర్తన. దావీదు మహారాజు ఆ స్థలానికి వచ్చి, ఆయన ఆ కొండ దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు, నిన్ను కాపాడువాడు కునుకాడు, నిద్రపోడు. ఎవరు సహాయం చేస్తారు నాకెవరు సహాయం చేస్తారు అని అంటే ఆ వచనంలో ఏముంటున్నది? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఇలాగా ఒక విశ్వాసి ఆ పరలోక యాత్రలో సాగిపోతూ ఆ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు సహాయం చేస్తారు, నాకెవరు సహాయం చేస్తారు అంటే భూమి ఆకాశములను కలుగజేసిన యెహోవాయే అంటాడు. మనం చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ ఈ భూమిని, ఆకాశాన్ని మనం వర్ణించాలంటే చాలా కష్టం కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి, ఆకాశం అంటే
ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశం అంటే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఆకాశం అంటే 9 నవగ్రహాలు ఉంటున్నాయి. ఆకాశం అంటే చాలా పెద్దది. పౌలు అంటాడు, నేను 3వ ఆకాశాన్ని కొనిపోబడితిని అంటాడు. ఆకాశం చాలా పెద్దది. దాంట్లో ఒక నక్షత్రం, దగ్గరున్న నక్షత్రం దగ్గరికి మనం వెళ్ళాలంటే లైట్ ఇయర్తో పోవాలంటే 8 కోట్ల సంవత్సరాలు పడుతుందంట. లైట్ ఇయర్ అంటే సెకండ్కు కొన్ని లక్షల కిలోమీటర్లు. ఆ దగ్గరున్న నక్షత్రం దగ్గరికి మనం వెళ్ళాలి అంటే 8 కోట్ల సంవత్సరాలు, అంటే ఇంకా ఎంతో దూరంలో ఉన్నాయి. ఇంత పెద్ద ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. సూర్యుడు, మనం ప్రతిరోజు సూర్యుని చూస్తుంటాం. అది 3000 డిగ్రీల సెంటిగ్రేడ్తోనే అది కాలుతుంటుంది, మండుతుంటుంది. అది ఏది కానీ ఒకటి మండుతుందంటే అది కొంతకాలానికి అది బొగ్గైపోతుంది. బూడిద. ఈ రోజు వరకు కూడా సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతుంది, కానీ అది బూడిద కావడం లేదు, బొగ్గు కావడం లేదు. ఇంత గొప్ప దేవుడు అండి సృష్టికర్త. హల్లెలూయా. భూమి మీద చూసినట్లయితే ఒక్క ఏనుగు తినాలంటే 100 కిలోల ఆకు కావాలంట దానికి. 100 kgs గ్రీన్ లీవ్స్. అట్లా ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని సింహాలు ఉన్నాయి, ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్ని జింకలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి, ఎన్ని సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు సముద్రంలో ఉన్నాయి. భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారు. అందరికీ దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కేవలం ఊకే ఒకసారి ఆకాశం భూమిని చూసి మనం అనుకుంటున్నాం, కానీ చాలా 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 వర్ణించలేనంత సర్వశక్తిమంతుడు దేవుడు. ఆయన సహాయం చేస్తాడు అంటున్నాడు. ఆయన ఇంకో మాట ఏమంటాడు, కునుకాడు నిద్రపోడు. కునుకని నిద్రపోని దేవుడు మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు కొత్త నిబంధనలో కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యం చదవండి. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులు, ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతంత కాదు. ఎలాగనగా ఓకే, చాలు. దేవుళ్ళారా బాగా గమనించండి. మేము ఒక స్థలానికి చేరాము, అది మిలేతే అనే ద్వీపము. అదొక ద్వీపం అంటే చుట్టూ నీళ్ళున్నాయి, మధ్యలో ఒక స్థలం ఉంటుంది. ఈ మిలేతే 33 కిలోమీటర్స్ పొడవు, ఒక 12 కిలోమీటర్స్ వెడల్పు ఉంటుందంట. చుట్టూ నీళ్ళున్నాయి. ఇక్కడ ఎలా చేరారంటే, అక్కడ చేరాలంటే ఒక 276 మంది 27వ అధ్యాయంలో మనం గమనిస్తాము. 276 మెంబర్స్ ఒక ఓడలో, షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణం అంతట్లో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి జరిగింది ఏంటంటే, ఆ ఓడ బద్దలైపోవడం. వాళ్ళందరూ ఆ పలకల మీద, చెక్కల మీద ఈదగలిగిన వాళ్ళు ఈదుకుంటూ ఒక స్థలానికి వస్తారు. అదే మిలేత్ అనే స్థలం. అక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకుంటుంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రావడానికి కారణము ఒకే ఒక్క వ్యక్తి. ఈ 276, 75 + 1 వీళ్ళు ఆ స్థలాన్ని చేరడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరంటే పౌలు. ఒక పౌలుని బట్టి 276 మంది సురక్షితంగా ఆ స్థలానికి చేరగలిగారు. అందులో ఓడ నాయకుడు ఉన్నాడు, ఓడ నావికుడు ఉన్నాడు, శతాధిపతి ఉన్నారు, అందులో నేరస్తులు ఉన్నారు, మరి సైనికులు కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ
ఒక మిల్లేత్ అనే స్థలానికి వచ్చారు. ఎందుకు అక్కడ రావాల్సి వచ్చింది అంటే, వాళ్ళు ప్రయాణం అయిపోతున్నప్పుడు ఒక గాలి, ఎదురు గాలి ముందుకు సాగనివ్వలేదు కనుక, ఎదురు గాలి సాగనివ్వలేదు కనుక వాళ్ళు ఏం చేశారంటే కొంత ఆగారు. ఆగినప్పుడు చిన్న గాలి వీస్తుంది అంటే వెళ్ళొచ్చు అనుకున్నారు. కానీ పౌలు వద్దంటాడు, వినలే వాళ్ళు. వాళ్ళు ముందుకు సాగుతున్నప్పుడు ఎదురు గాలి వచ్చి ఆ ఓడను నానా బాధకరమైనటువంటి పరిస్థితిలోకి వస్తుంటుంది. ఆ తర్వాత అది బద్దలైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక రాత్రి దేవుళ్ళారా గమనించాలి, పౌలు ఒక్కరిని బట్టి ఆ 275 మంది క్షేమంగా చేరారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దీంట్లో ఎందుకు అంటే పౌలుకు తెలుసు, పౌలు నువ్వు కైసర్ ఎదుట నిలవాలి, కైసర్ దగ్గర నువ్వు సువార్త చెప్పాలి అని. కనుక పౌలుకు దేవుడు మాట్లాడాడు కనుక పౌలు కునుకడు నిద్రపోని దేవుని మీద నమ్మకం పెట్టి ముందుకు సాగాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి, కనబడుతున్న పరిస్థితి వెలిచూపు, సముద్రము, తరంగాలు, గాలి ఇవన్నీ కనబడేవి. కానీ విశ్వాసము, దేవుడు మాట్లాడాడు. నువ్వు కైసర్ ఎదుట నిలవాలి పౌలు, సువార్త ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో 3 విషయాలు మనం ధ్యానించి వాక్యాన్ని ముగించుకుందాం. మొదటిది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఈ భాగంలో మనం గమనించినట్లయితే మొదటిది ఏంటంటే బాధ్యత, రెండవది భాగ్యం, రెండవది భారం, మూడవది భాగ్యం. బాధ్యత, భారము, భాగ్యం. ఈ 3 విషయాలు ఎవరు సహాయం చేస్తుండ్రు? కునుకని నిద్రపోని దేవుడు. ఇవి సహాయం చేయడానికి దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు. అది ఎవరు అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకుంటే, కునుకని నిద్రపోని దేవుడు మనకు సహాయం చేయడానికి ఉన్నాడు. మొదటిది బాధ్యత. బాధ్యత అనేది చాలామంది ఆ బాధ్యత నిర్వర్తిస్తారు, చక్కగా క్రమంగా నిర్వర్తిస్తారు. అది చాలా మంచిది. మనకు అప్పగించిన పని, మనకు అప్పగించిన కార్యము చక్కగా నిర్వర్తించడం అనేది బాధ్యత. మనిషికి బాధ్యత అనేది లేకుంటే ఏం చేస్తాడో తెలియదు. బాధ్యతలు అనేవి చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ బాధ్యత ఏంది అంటే బాగా గమనించండి, ఆయనకున్న బాధ్యత ఏంటంటే మొదటిది, ఆ బాధ్యతలో ఉన్నటువంటి మొదటి సత్యం ఏంటంటే ప్రేమ. ఆ 275 మంది ఆ సముద్రంలో నాశనం అయిపోకూడదు, వాళ్ళను ప్రేమించాలి అని పౌలుకున్నటువంటి ఆశ. ఈ ప్రేమ, పౌలుకున్న ప్రేమ దేవునికున్న ప్రేమ, అది మన ప్రేమ కాదు. హల్లెలూయా. దేవుడు లోకంను ఎంతో ప్రేమ, ఆ 275 మందిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందులో క్రిమినల్స్ ఉండని, పౌలును హింసించడానికి సైనికుడు ఉండని, సైనికులు ఉండని, శతాధిపతి ఉండని, ఓడ నావికుడు ఉండని, నాయకుడు ఉండని, ఎవరన్నా ఉండని, కానీ దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ అయ్యున్నాడు. హల్లెలూయా. కనుక పౌలులో ఉన్నటువంటి బాధ్యతలో ఉన్న చక్కని గుణము ఏమిటంటే ప్రేమ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటడానికి. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది నిత్య నాశనానికి వెళ్తున్నారు, ఎంతోమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. త్రాగుడు, డ్రగ్స్. ఈ దినాల్లో ఒకప్పుడు గుడంబ పాకెట్లు తాగేటోళ్ళు ఇప్పుడు గాంజా తాగుతున్నారు. గాంజాది ఎక్కువ వచ్చింది. దేవుళ్ళరా, ప్రేమ
నశించిపోతున్న వారి పట్ల ప్రేమ అనేది ఉండాలి. ఇది దేవుని ప్రేమ. సోదరు చక్కని సాక్ష్యం చెప్పారు సిస్టర్ని గురించి. హల్లెలూయా. కనుక ప్రేమ అనేది దేవుడు మనలో పెట్టాలి, అడగాల, ప్రభా నీ ప్రేమ నాకు ఈ ప్రభా, నీ ప్రేమ నాకు. మన ప్రేమ తక్కువ ఉంటుంది, మనకు ఉన్న దాంట్లోనే చేస్తాం. కనుక దేవుడు ప్రేమ. రెండవది బాధ్యతలో రెండవది ఏంటంటే దేవుడు వాడుకోవాలి. పౌలును దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుడు వాడుకోవాలి. దేవుడు వాడుకుంటే చక్కగా వాడుకుంటాడు. లాస్ట్ వీక్ మా దగ్గర 19 సంవత్సరాల వయసున 19 ఇయర్స్ యంగ్ మ్యాన్ వచ్చి వాక్యం చెప్పాడు. ఆయన గురించి మాకు ఇంట్రడక్షన్ ఇచ్చిన ఆయన గురించి ఏం ఇంట్రడక్షన్ ఇచ్చాడంటే 19 ఇయర్స్లో ఆయన 20 కంట్రీస్ తిరిగాడు. అయ్యగారు 40 దేశాలు తిరిగిండంట, ఇప్పుడే చూశాను. హల్లెలూయా. 19 ఇయర్స్లో 20 దేశాలు తిరిగాడు. ఈ యవనస్తుని చూడాలి, ఎలా వాక్యం చెప్తాడని పిలిచాము సంఘానికి. ఈరోజు చెప్పాను నేను 19 ఇయర్స్ ఆయనను ఎందుకు పిలిచానంటే దేవుడు ఆయనను వాడుకున్నాడు. సంగమా నిన్ను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. మీరేమనుకోకుండా మాట చెప్తా, ఈ దినాల్లో రాజకీయ నాయకులు కూడా వాక్యం చెప్తాను. హల్లెలూయా. సువార్త చెప్పడం తక్కువ. సినిమా యాక్టర్స్ కూడా వాక్యం చెప్తున్నారు, సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారు. నేను మొన్న ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ తాండూరు భయాన్, అక్కడ హాస్పిటల్ ఆమె సూపరింటెండెంట్, ఆమె హిందూ, ఆమె కూడా చెప్తుంది యేసు ప్రభు గురించి. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు వాడుకోవాలి, ప్రేమ ఉండాలా, ప్రజల మీద ప్రేమ ఉండాలా, దేవుడు మనల్ని వాడుకోవాలా. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే దేవునికి మహిమ రావాలని ప్రార్థన మనం వాడబడాలి. అవునా కదా? ఎందుకు వాడబడుతున్నామంటే అది ఆయనకే రావాలి, మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పు కోరుకుంటున్నా అంటాడు పౌలు. మీరు ఎవరు వస్తారో నాకు తెలియదు, కానీ నేను ప్రిపేర్ అయ్యి వచ్చిందా చెప్తున్నా. ఐఎమ్ సారీ, ఎవరిని హర్ట్ చేస్తే వెరీ సారీ, కానీ నేను అది నాకు తెలియదు మీరు ఎవరు వస్తారు అంతా. కానీ ఇలా అది ఏదైతే నేను ప్రిపేర్ అయ్యొచ్చానో అది చెప్తున్నా. మనుషుల మెప్పు కొరకు కాదు, దేవుడు మెచ్చుకోవాలని వాడుకోవాలి. చక్కగా వాడుకుంటాడు దేవుడు. అందరికీ ఒక తలాంత్ ఇచ్చాడు దేవుడు, ప్రతి ఒక్కరికి ఒక తలాంత్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో పనిచేస్తూ ఉంటాడు. ఏదో వాడుకుంటాడు. నేను ప్రభువా నీకు మహిమ రావడానికి నన్ను వాడుకో, ఆ భాగ్యం పలుదా, ఆ బాధ్యత నేను నెరవేర్చాలి, నేను కంప్లీట్ చేయాలి ప్రభా. హల్లెలూయా. నేను ఇక్కడ ముషిరాబాద్ డిపోలో ఆర్టీసీలో ప్రమోషన్ మీద ఆయిల్ సెక్షన్లో పనిచేశాను. ఆయిల్ సెక్షన్లో పనిచేసేటప్పుడు మా డిపో మేనేజర్ అంటుండే, కేఎంపీఎల్ కిలోమీటర్ రాకుంటే ఒక బస్సుకు 1 లీటర్ 5 కిలోమీటర్లు రావాలి. రాకుంటే ఆయన నన్ను పిలిచి కౌన్సిలింగ్ చేస్తుండే. ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేయాలి సార్ అంటే, వాళ్ళకి చెప్పాలి, డ్రైవర్లకు చెప్పాలి 5 కిలోమీటర్లు 1 లీటర్ 5 కిలోమీటర్లు రావాలి నువ్వు చెప్పాలంటే, సరే సార్ అని మళ్ళీ పిలిచిండు. చెప్పినావా అంటే చెప్పిన సార్. డ్రైవర్లు చెప్పినావా అంటే చెప్పిన సార్. చెప్తే మళ్ళీ ఏది పెరగలే కదా అని. అంటే సక్సెస్ కావాలా. మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనకిచ్చిన బాధ్యత ప్రేమతోన దేవుడు వాడుకుంటే, దేవునికి మహిమ రావాలని వాడుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతాము. హల్లెలూయా. అవునా కదా? ఎందుకంటే మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, రెండవది మనం అక్కడ గమనించాల్సింది ఏంటంటే భారం ఉండాలి. భారం అంటే మోయడం. 276 మంది ఓడ, అందరి భారం ఆయన పౌలు ఆయన భరిస్తూ ఉన్నాడు, మోస్తూ ఉన్నాడు.
నాకు ఎందుకు అవసరమేమని. ఇక్కడ పౌలు ఆ సముద్ర ప్రయాణము ఆయన ఒక ఎక్స్కర్షన్ లాగా, ఒక ఎంజాయ్మెంట్ కొరకు పోలే ఆయన. నేను కూడా దుబాయ్లో ఒక 2-3 కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణం చేశాను. దుబాయ్ పోయినప్పుడు నేను దుబాయ్లో, షార్జా, అబుదాబిలో సువార్త ప్రకటి వాక్యం చెప్పాము అక్కడ సంఘాలు. న్యూజిలాండ్ పోయినా, మలేషియా పోయినా, భూటాన్ పోయినా, కొన్ని స్థలాల్లో ఊకే చూడనీకే పోయి ఎంజాయ్ చేయనీకే పోయినా. ఎంజాయ్ చేయనీకే కాదు, పౌలు దాని కొరకు పోలే ఆయన. హల్లెలూయా. ఏదో చూసి ఎంజాయ్ చేయాలని. భగత్ సింగ్ గారు రష్యా దేశం పోయినప్పుడు ఒక పెద్ద మ్యాగజైన్, అది దాన్ని ఏమంటారు, మాల్, ఒక పెద్ద మాల్కి తీసుకుపోయారంట. ఇది ప్రపంచంలో చాలా పెద్దది భగత్ సింగ్ గారు అని ఆయన చెప్పినప్పుడు మోకాళ్ళ మీద ఉండి, ప్రభా ఇది చూసి నేను సంతోషించడానికి రాలే, ఈ దేశం రక్షణ పొందుకోవడానికి నేను ఈ స్థలానికి వచ్చిన ప్రభా అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఈ రష్యా దేశం రక్షణ పొందుకోవడానికి పౌలు యొక్క భారము కూడా ఆయన మోస్తున్న పరిస్థితి. హల్లెలూయా. అందున 275 మంది ఖైదీలు, సిపాయిలు, ఓడ నాయకుడు, వీళ్ళంతా రక్షింపబడాలి, ఒడ్డుకు చేరాలి. హల్లెలూయా. దేవులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని దగ్గర ఒక దినం లెక్క అప్పచెప్పాలి కదా. ఎంతమందికి సువార్త చెప్పాం, ఎంతమందికి ప్రభులోకి నడిపించాం. 1986 సంవత్సరం వరకు నేను ఒక లోకానుసారంగా జీవించేవాడిని. త్రాగుడు, కండక్టర్గా పనిచేస్తే డబ్బులు వేసుకొని పైసలు ఇచ్చేవాడిని, టికెట్ ఇచ్చేవాడిని కాదు. 86 సంవత్సరంలో నా జీవితం ప్రభుకి అప్పగించాను. సస్పెండ్ అయ్యాను. నాకు 2 ట్విన్స్ పుట్టారు. అప్పుడు ప్రభుకి అప్పగించుకున్నాను. 86 సంవత్సరం మెన్నైట్ చర్చిలో సండే స్కూల్ పరిచర్యలో బైబిల్ పట్టుకున్నా. హల్లెలూయా. అప్పటి నుంచి దేవుడు 120 మందిని ప్రభులోకి నడిపించాను. 120 మంది ప్రభులోకి రావడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. అట్లా ఎక్కువ పర్సెంట్ అన్యులే. ఎందుకు ఈ మాట చెప్తుంటే, నా గొప్పతనాన్ని, నా మంచితనాన్ని చెప్పడం లేదు. నేను భారం కలిగి ఉండాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి, నశించుతున్న ఆత్మల భారం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ వాక్యం బైబిల్ పట్టానో దేవుళ్ళారా, దేవుడు నన్ను అనేక స్థలాల్లో వాడుకున్నాడు. ఇది 3వది ఈరోజు నేను ఇక్కడ నిలబడి. హల్లెలూయా. నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకుంటే ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించాలి. హల్లెలూయా. ఏదో మీ ఎంకరేజ్మెంట్ కొరకు నేను ప్రోత్సహించాలి, వాడబడాలి, భారం కలిగి జీవించాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే, నా ఆజ్ఞలు, నా కాడి సులువు, నా ఆజ్ఞలు భారమైనవి కావంటాడు. కాడి అది బరువైందే కానీ సులువు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకాడు, నిద్రపోడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటాడు కదా. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ ఒక పెళ్ళికి యేసుప్రభు తల్లి, యేసుప్రభు శిష్యులు పోతారు కదా. పోతే ద్రాక్షారసం అయిపోతుంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి వచ్చి చెప్తుంది, ద్రాక్షారసం అయిపోయిందిరా యేసుప్రభు అంటే, అప్పుడు నా సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్పి అక్కడున్న పరిచారకులను పిలిచి ఆ బాణల వరకు నీళ్ళు నింపండి అంట. ఆ బాణాలు నీళ్ళు నింపండి అంట. వాళ్ళు నీళ్ళు మోస్తోళ్ళే, పరిచారకులే. హల్లెలూయా. ఏది చేయగలమో అదే చేపిస్తాడు మనతోనే దేవుడు. ఏది చేయలేమో అది మనతోనే చేపియాడు దేవుడు.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, ఆ బాణలు సంఘం, రాతి బాణలు, చర్చ్ లాంటిది. అవి స్టీల్ బిందెలాగా సొట్టలు పోయేవి కాదు, కుండలుగా పగిలిపోవడానికి. రాతి బాణలు అవి స్ట్రాంగ్గా ఉండేవి. సంఘం స్ట్రాంగ్గా ఉంటుంది. అయినా నింపడానికి, సంఘాన్ని నింపడానికి, సంపూర్ణంగా నింపడానికి ఆయన స్ట్రాంగ్గా పెట్టాడు భూమి మీద సంఘాన్ని. సంఘమే లేకుంటే లోకమే లేదు. ఈరోజు చర్చ్ అనేది లేకుంటే లోకమే లేదు. హల్లెలూయా. ఈరోజు వరకు 2 రాతి బాణాలు ఇంకా ఉన్నాయంట అవి ఇజ్రాయెల్ దేశంలో. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడో ఆ బాణాలు ఇంకా ఉన్నాయి. కారణం అవి రాతివి. ఈరోజు వరకు సంఘం ఇంకా ఉన్నది. ఈ బైబిల్ 40 మంది రాశారు భక్తులు. 40 మందిలో ఒకే ఒకడు యూదుడుగా ఆయన రాశాడు. ఆయన లూకా, వైద్యుడు, ఆయన అన్యుడు. ఆయన లూకా సువార్త యేసుప్రభు పుట్టుకను గురించి రాశాడు. యేసుప్రభు పెరగడము, యేసుప్రభు శిలువలో చనిపోవడము, యేసుప్రభు పునరుద్ధానాన్ని గురించి రాశాడు. అదే అపోస్తుల కార్యంలో సంఘం పుట్టడము, సంఘం పెరగడము, సంఘం ఇంకా విస్తరిస్తున్నది అపోస్తుల కార్యంలో రాశాడు. హల్లెలూయా. సంఘం భారం కలిగి ఉండి, సంఘం అంటే మనమే భారం మోసే వాళ్ళంగా ఉండాలి. ఆత్మల భారం కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలా, దేవుడు వాడుకోవాలా, దేవునికి మహిమ రావాలని. హల్లెలూయా. దేవుళ్ళరా, ఈ భారం మోసేటప్పుడు ఎన్నో 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 ఆటంకాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. పౌలు అక్కడ కట్టెలు నిప్పు పెట్టుకొని వాళ్ళు చలి పెడుతుందని మంట వేసుకొని కూర్చున్నప్పుడు కొన్ని కట్టెలు తీసుకొచ్చి ఆయన కూడా దాంట్లో వేస్తాడు. పౌలు భక్తుడు. దాంట్లో నుంచి ఒక సర్పం వచ్చి ఆయన చేకి చుట్టుకుంటుంది. అందరూ అనుకుంటుంటారు ఈయన నురుగకి చచ్చిపోతాడు, లావుగా వాసిపోయి చచ్చిపోతాడు కదా. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే న్యాయదేవత సముద్రం నుంచి అయితే తప్పించుకున్నాడు కానీ న్యాయదేవత నుంచి తప్పించుకోలేదు అన్నాడు. వాళ్ళకి తెలిసింది ఈ లోక సంబంధమైన న్యాయదేవత కానీ నిజమైన నీతి న్యాయం కలిగిన దేవుడు వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీతి న్యాయం కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, న్యాయవంతుడు, మనకు న్యాయం చేసే దేవుడు. పౌలు చనిపోలేదు. అంత భారం 275 మంది భారం కలిగి నడిపిస్తున్న పౌలు 14 రోజులు 14 days సూర్యునే చూడలేదు. వాళ్ళు తిండి లేదు, ఆకలి, అసలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కానీ ఒక భారం కలిగి ఉన్నాడు. ఈ 275 మంది హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, భారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకు మోయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. 1880వ సంవత్సరంలో 1850 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. అది చాలామంది యూట్యూబ్లలో అక్కడిక్కడ చూసి ఉండొచ్చు. అదేంటంటే ఒక జడ్జి ఆయన కార్ బయట పెట్టుకొని కూర్చున్నాడు. అంతలో 16 సంవత్సరాల యవ్వనస్తురాలు ఆయన బిడ్డ ఆయన దగ్గరకు వచ్చి డాడీ కార్ నేను నడిపిస్తానది. అంటే జడ్జి అన్నాడు, అమ్మ నువ్వు నడిపించకూడదు, ఎందుకంటే నీకు 16 సంవత్సరాలు, తర్వాత నీకు లైసెన్స్ లేదు, నువ్వు మైనర్, నీకు లైసెన్స్ లేదు కనుక నువ్వు నడిపించవద్దు అని చెప్పాడు. అప్పుడు జడ్జి ఆ మాట చెప్పి లోపలికి పోతే యవనస్తురాలు కదా, 16 సంవత్సరాల బిడ్డ కార్ స్టార్ట్ చేసుకొని పోయింది. కొంచెం దూరం వెళ్ళినాక డాడీ బయటికి వచ్చి చూస్తే దానికి కార్కు బ్రేక్స్ లేవు. బిడ్డ బ్రేక్స్ లేని కార్ నడిపిస్తుందని తండ్రికి అర్థమై పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు 2 బైక్స్ వేసుకొని ఆమెను పట్టుకోవడానికి వస్తుంటే ఆ బిడ్డ చూసి, అరే డాడీ పోలీసు వాళ్ళని పంపించిండు, నన్ను అరెస్ట్ చేస్తాడని ఇంకా స్పీడ్ నడిపించింది. ఇంకా స్పీడ్ ముందుకు పోతూ ఉంటే ఒక లారీ అడ్డం వస్తే తప్పేనిక పోయి
అక్కడున్న కొంతమందిని యాక్సిడెంట్ చేస్తుంది, చెట్టును గుద్దుతుంది, కారు పాడవుతుంది, ఈమెకు దెబ్బలు తగులుతాయి, అందరు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. ఒక నెల రోజుల తర్వాత బిడ్డ బాగుపడుతుంది, హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ బాగుపడతారు. తండ్రి జడ్జి సీట్ మీద కూర్చున్నాడు, బిడ్డ ముద్దాయిగా బోన్లో ఉన్నది. తండ్రి జడ్జి సీట్ మీద కూర్చున్నాడు, బిడ్డ ముద్దాయిగా కూర్చు. ఇప్పుడు న్యాయమైతే ఆమెను శిక్షించాలి, న్యాయమైతే ఆమెను శిక్షించాలి, ప్రేమ రక్షించాలి. హల్లెలూయా. అదే యేసు ప్రభు చేశాడు, అదే యేసు ప్రభు చేశాడు. జడ్జి చెప్పాడు, నీవు లైసెన్స్ లేనందుకు $500 ఫైన్, మైనర్ అయినందుకు $500 ఫైన్. తర్వాత జడ్జి ఆ పెన్ను తీసిండు, $1000 చెక్ రాసి ఇచ్చాడు బిడ్డ మీద. 30 కొరడా దెబ్బలు కొట్టాలా. ఇప్పుడు బిడ్డకు 30 కొరడా దెబ్బలు కొట్టాలి. న్యాయం నాకు జరగాలి కదా. సరే అని కొరడాలు దెబ్బలు కొట్టేటప్పుడు జడ్జి వచ్చి బిడ్డను పట్టుకుంటాడు. 30 దెబ్బలు తండ్రిని కొడతారు. తండ్రి కింద పడి రక్తపు మడుగులో ఉంటాడు. అప్పుడు బిడ్డ అంటుంది, డాడీ నా కొరకు నేను పొందాల్సిన శిక్ష, నాకు రావాల్సిన శిక్ష డాడీ నీవు తీసుకున్నావు. అది న్యాయం, అది న్యాయం. అదే యేసు ప్రభు చేశాడు. అయ్యగారు చక్కగా వర్ణించాడు. స్వరూపమైనను సొగసైనను లేదు, భూమి వేయబడ్డాడు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, శరీరమంతా రక్తపు ముద్దగా, ఒక రక్తపు ముద్దగా సిలువలో వేలాడాడు. న్యాయం చేశాడు, ప్రేమించాడు, న్యాయం చేశాడు యేసు ప్రభు. మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు, ఆయన ప్రేమించాడు. ఆయన న్యాయదేవత. పౌలును భయంకరమైన ఆపద నుంచి కాపాడాడు. భారం మోసేటప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కనుకని దేవుడు నిద్రపోని దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిది చెప్పి ముగిస్తాను నేను. 3వది భాగ్యము. ఇది భాగ్యం కదా. అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయం 10వ వచనం. మరియు వారు అనేకమైన సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి, సత్కార్యములు, మర్యాద, ఇంకా కావలసిన ప్రతిదీ ఓడలో ఉంచిరి. ఎంత భాగ్యం. హల్లెలూయా. భాగ్యం అంటే అదృష్టం, భాగ్యం అంటే ధన్యత, భాగ్యం అంటే గొప్ప దీవెన. హల్లెలూయా. అంతవరకు వారు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఇంకొక ఓడలో వాళ్ళు ఎక్కారు. అందరు 276 మంది ఎక్కారు. వాళ్ళకు మర్యాద చేశారు, వాళ్ళకు సత్కార్యాలు చేశారు, వాళ్ళకు కావలసిన వస్తువులన్నీ ఆ ఓడలో పెట్టారు. చనిపోదాం అనుకున్న వాళ్ళు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఆశ లేనటువంటి వాళ్ళు, బ్రతికి బట్ట కడతామన్నటువంటి నిరీక్షణ లేనటువంటి వాళ్ళు, ఒక పౌలుని బట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, భాగ్యం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పరలోక సంబంధమైన దీవెనలు, రెండవది భూలోక సంబంధమైన దీవెనలు. పరలోక సంబంధమైన దీవెనల గురించి ఎవరైనా చెప్తారా? హెవెన్లీ బ్లెస్సింగ్స్. భూలోక సంబంధం దీవెనలు అంటే బంగారము, బంగ్లా, కారు, బట్టలు, మంచి డ్రెస్సులు కదా. ఇవన్నీ భూలోక సంబంధమైన దీవెనలు. పరలోక సంబంధమైన దీవెనలు ప్రార్థన, వాక్యం చదువుకోవడం, ఆరాధన చేయడం, సువార్త ప్రకటించడం, ప్రేమ చూపించడం కదా. ఇవన్నీ పరలోక సంబంధమైన దీవెనలు. ఇవి
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా, మోషే ఒక 40 దినాలు ఆ సీనాయి కొండ మీద ఎక్కి 40 డేస్ అన్నం లేదు, నీళ్ళు లేవు. దేవుడు చెప్తుంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం రాశాడు. ఎంత కష్టపడి రాశాడు బైబిల్. హల్లెలూయా. అపోస్తులైన యోహాను పద్మాస్ ద్వీపంలో ఉన్నప్పుడు ఆయన ఆ ద్వీపానికి వెళ్ళకముందు ఒక సలసల మారుతున్నటువంటి నూనెలో వేస్తే ఆయన చనిపోకుంటే తీసుకుపోయి ఒక ద్వీపంలో బంతిగా వేశారు. అక్కడ ప్రకటన గ్రంథం రాశాడు. ఎంత కష్టపడి రాశాడు ఈ బైబిల్. ఒక్కొక్క భక్తుడు, హల్లెలూయా, ఈ బైబిల్ మనం చదువుకుంటే, మన పిల్లలు చదువుకుంటే, మన బంధువులు చదువుకుంటే, ఈ దేవుని మాటలు మనం చదువుకుంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సతీష్ కుమార్ ఒక మాట అన్నాడు, పాస్టర్ సతీష్ కుమార్ గారు. నీ కుమారుడు పరలోకానికి వెళ్ళడానికి, నీ కుమార్తె పరలోకానికి, నీ భార్య పరలోకానికి వెళ్ళడానికి, నీ భర్త పరలోకానికి వెళ్ళడానికి, ఒక పరలోకానికి వెళ్ళడానికి భూమి మీద సిద్ధపరచడానికి 7 నిమిషాలు ప్రార్థన చేయకుంటే, 7 నిమిషాలు నీవు ప్రార్థన చేయకుంటే, ఈ పరలోక సంబంధమైన దీవెన నీకు లేకుంటే, ఆ మాట హల్లెలూయా. ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? అలా పిల్లలకి ఏం కొనిచ్చినా, ఏం చేసినా కానీ వాళ్ళు పరలోకానికి వెళ్ళకుంటే, ఇవి పరలోక సంబంధం అంది. మనం ప్రార్థన చేయాల్సిన, మన కుటుంబం పరలోకంలో ఉండాలా. అందరు పరలోకంలో ఉండాలి ప్రభా. ఆ పరలోక సంబంధమైన దీవెనలు భూలోకంలో, ఈ భాగ్యం మాకు కావాలి ప్రభా. మా పిల్లలకు కావాలి, మా కుమార్తెలకు కావాలి, మా కుమారులకు కావాలి, మా భార్యకు కావాలి, మా భర్తకు కావాలి, మా బంధువులకు కావాలి, మా సమాజానికి కావాలి అని మనం ఒక 7 నిమిషాలు ప్రార్థన చేయకుంటే, హల్లెలూయా కదండి. దేవుడు సహాయం చేయను గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలాగూ నడిపించును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటిది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. రెండవది భారం. మూడవది భాగ్యము. హల్లెలూయా. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు. దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. సాయంకాలం ఆత్మదేవుడు మనతో బలంగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ మనం ఉండాలని, దేవుడు వాడుకోవాలని, దేవునికి మహిమ రావాలనే భారం, బాధ్యత, భారం, మోసే భారం, ఆ భాగ్యం మనకు ఉండాలని ఆత్మదేవుడు మనల్ని ఈ రాత్రి సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా సిద్ధపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, ఇజ్రాయెల్ ఈ రోజు వరకు వాళ్ళు శ్రమలు ఉన్నారు. కారణం ఏమిటంటే యేసు ప్రభును నమ్మలే. వాళ్ళు మోసం చేశాడు, సైతాన్ వాళ్ళని మోసం చేశాడు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎంతో శ్రమలు ఉన్నారు. కారణం ఏమిటంటే యేసయ్య ఇంకా రాలేదు. మోసం అనేది చాలా భయంకరమైనది. సాతాన్ చాలా రకాలుగా మనల్ని మోసపరుస్తుంటాడు. నన్ను అనేక రకాలుగా అపవాది మోసం చేస్తూ ఉంటాడు. ఇజ్రాయెల్ ఈ రోజు వరకు హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్ముడైన సత్యదేవ, యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సాయంతో నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. సమయంలో ప్రభా మరొకసారి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నువ్వు స్తుతిస్తున్నాం. వాక్యం పని చేయని ప్రభా, నాలో మాలో వాక్యం పని చేయని ప్రభా, వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక
విని ప్రకారం జీవించడానికి ప్రభా ఈ దినం నువ్వు సిద్ధపరచావు ప్రభా. మమ్మను సిద్ధపరచావు ప్రభా, బాధ్యత ఇచ్చావు ప్రభా, భారం ఇచ్చావు, భాగ్యం కూడా మేము పొందుకుంటాం ప్రభా. శయామాయం పొందు, ఈ సంఘం ఈ పరిచర్య దీవించు. మరి ఉదయరాయ్ పాస్టర్ ప్రభా అమెరికా దేశంలో ఉండగా బలంగా వాడుకోండి. తిరుగు ప్రయాణంలో క్షేమం దయచేయండి. వారిని వారి కుటుంబ పరిచర్యను అందండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని దీవించు, ఆశ్రయించు. శయామాయం పొందు, స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.